హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. నేను మీకు ఒక మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, అంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, 43,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ స్కీమ్స్ అంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి వీడియోస్ ఉన్నాయి. అండ్ దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలి అనుకుంటే స్కీమ్స్లో కట్టాలి కదా, అలాంటి స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మన ఛానల్లో వీడియోస్. ఇంకా ఈ వీడియోలో అయితే మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండి. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని రోజుకి కొంత కొంత అమౌంట్ అని చెప్పేసి సేవ్ చేసుకుంటే 1 ఇయర్కి కొంచెం పెద్ద అమౌంట్ అయితే అవుతుంది కదా. ఇంకా ఈ మనీ సేవింగ్ ఐడియా అయితేను 1 ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అంటే 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ లోపు మనం డబ్బులు సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 1 ఇయర్కి 43,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ దాకా ఇలానే సేవ్ చేసుకున్నారనుకోండి 2,00,000 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకోవచ్చు చక్కగా. అది కూడా మనము రోజుకి ఒక 120 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకోవాలండి. ఇప్పుడు రోజుకి ఒక 120 రూపాయలు చొప్పున ఒక 365 రోజులు అంటే 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కదండి. ఈ 365 రోజులు కూడా మనము రోజుకి ఒక 120 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకోవాలి. ప్రతిరోజు కూడా 120 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కూడా 120 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి 1 ఇయర్కి 365 రోజులకి 43,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 1 ఇయర్కి రోజుకి మనం 120 రూపాయలు చొప్పున ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 43,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా రోజు సేవ్ చేసుకోలేని వాళ్ళు అంటే రోజుకి 120 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోలేని వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారైనా సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి. అంటే ప్రతి నెల కూడాను మనకి 30 రోజులు 31 రోజులు అలా ఉంటూ ఉంటాయి కదండి. నెల మొత్తం మీద కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు అంటే రోజుకి 120 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోలేని వాళ్ళు ఇలా మంత్ మొత్తం మీద ఒకేసారి 12 నెలల పాటు సేవ్ చేసుకోవాలి. ప్రతి నెల సేవ్ చేసుకుంటూ ఒక 12 నెలల పాటు సేవ్ చేసుకోవాలి. అంటే కొంతమందికి రోజువారీ శాలరీస్ వస్తూ ఉంటాయి, కొంతమందికి మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి కదండి. ఇలా రోజువారీ శాలరీస్ వచ్చే వాళ్ళేమో రోజుట్లో మనకు వచ్చే డబ్బుల్లో ఒక 120 రూపాయలు తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి 1 ఇయర్కి 43,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళైతేను మనము నెల మొత్తం మీద కలిపి ఒకేసారి నెలకు ఒక 3,650 రూపాయలు చొప్పున అయితే సేవింగ్స్ చేసుకోవాలంటే రోజుకి 120 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోలేని వాళ్ళు నెల మొత్తం మీద కలిపి ఒకేసారి 3,650 రూపాయలు చొప్పున అయితే సేవ్ చేసుకోవాలి. ప్రతి నెల కూడాను ఇలానే 3,650 రూపాయలు చొప్పున ఒక 12 నెలల పాటు సేవ్ చేసుకోవాలంటే 1 ఇయర్కి మనకి నెలలేమో 12 నెలలు ఉంటాయి కదా, రోజులేమో 365 రోజులు ఉంటాయి కదండి. రోజుల లెక్క సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు అయితేను రోజుకి 120 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకోవాలి. రోజుల లెక్క సేవ్ చేసుకోలేని వాళ్ళు నెలల లెక్క సేవ్ చేసుకునే వాళ్ళేమో నెలకి ఒక 3,650 రూపాయలు చొప్పున ఒక 12 నెలల పాటు సేవ్ చేసుకోవాలి. ఇలా ఎలా సేవ్ చేసుకున్నా కానీ ఏ పద్ధతిలో సేవ్ చేసుకున్నా కానీ 43,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే 43,800 రూపాయలు కదండి. ఎలా అయినా కానీ ఏ పద్ధతిలో అయినా కానీ అంటే రోజుల లెక్క సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రోజుకి 120 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి. నెల లెక్క సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళేమో ప్రతి నెల కూడా 3,650 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి. ఇలా ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 43,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇలానే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 87,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అండ్ అంటే ఇప్పుడు రోజుకి 120 రూపాయలు చొప్పున ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్న ఇంతే అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెలకి ఒక 3,650 రూపాయలు చొప్పున ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నా కానీ ఇంతే అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. అంటే రోజుల లెక్క సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో రోజుకి 120 రూపాయలు చొప్పున ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి. నెల లెక్క సేవ్ చేసుకునే వాళ్ళేమో నెలకి ఒక 3,650 రూపాయలు చొప్పున ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే ఇలా 87,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే మనం ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుల లెక్క అయితే 120 రూపాయలు చొప్పున ఒక 3 ఇయర్స్ పాటు, నెలల లెక్క అయితే 3,650 రూపాయలు చొప్పున 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి. అంటే రోజుల లెక్క అయితేనేమో రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో 120 రూపాయలు, మంత్లీ సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో 3,650 రూపాయలు. ఇలా 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 1,31,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా.
ఇలానే ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి, అంటే రోజుల లెక్క అయితేనేమో అంటే రోజుకి ఒక రూ. 120 చొప్పున సేవ్ చేసుకోగలిగిన వాళ్ళు రోజుకి ఒక రూ. 120 చొప్పున ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి. అలా కాకుండా నెలకి అంటే నెలల లెక్కలో సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో నెలకి రూ. 3650 చొప్పున ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి. ఇలా ఎలా మీకు వీలుగా ఉంటే అలా సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఏ పద్ధతిలో సేవ్ చేసుకున్నా కానీ ఇలా 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే రూ. 1,75,200 అయితే సేవ్ చేసుకోవచ్చు అండి 4 ఇయర్స్కి. అండ్ ఇలానే మనము ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజుల లెక్కలో అయితేనేమో రోజుకి రూ. 120 చొప్పున ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి. నెలల లెక్క అయితేనేమో మంత్లీ మనము రూ. 3,650 చొప్పున ప్రతి నెల కూడాను ఇలా 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి. ఇలా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి రూ. 2,19,000 అయితే సేవ్ చేసుకోవచ్చండి 5 ఇయర్స్కి అయితేను. అంటే మీకు ఎలా వీలుగా ఉంటే అలా సేవ్ చేసుకోండి. అంటే రోజు మీ దగ్గర డబ్బులు ఉంటాయి అనుకుంటేనేమో రోజుకి రూ. 120 చొప్పున ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర మంత్లీ ఉంటాయి అనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి రూ. 3,650 చొప్పున ఇలా సేవ్ చేసుకుంటే 5 ఇయర్స్ పాటు ఇలా సేవ్ చేసుకుంటే రూ. 2,19,000 అయితే సేవ్ చేసుకోవచ్చండి చక్కగా. అది కూడాను రోజుల లెక్క అయితేనేమో రూ. 120, నెలల లెక్క అయితేనేమో రూ. 3,650. మంత్లీ సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతేను స్టార్టింగ్లోనే తీసుకొని ఈ రూ. 3,650 ఒక పక్కన పెట్టుకోవడం బెస్ట్ అండి. అంటే ఇప్పుడు మనకు ఒక రూ. 20,000 శాలరీ వచ్చిందనుకోండి, రూ. 20,000 శాలరీలో నుంచి మనం ఒక రూ. 3,650 పక్కన పెట్టుకొని కదమా వాటితోనే ఖర్చులు చేసే విధంగా చూసుకోవాలి. అలా అయితేనే మనం సేవింగ్స్ అనేవి చేసుకోగలమండి. ముందుగానే డబ్బులేం తీసుకొని ఒక పక్కన పెట్టుకోకుండా చివరిలో మిగులుతీలే అని చెప్పేసి ఖర్చులు చేస్తూ ఉన్నామనుకోండి, అవి ఉన్నీలే అని చెప్పేసి ఖర్చులు ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. తక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి మన చేతిలో, పొదుపుగా ఖర్చులు చేస్తూ ఉంటాం కదా. అలా అయితే ప్లాన్ చేయండి. ఇలా మంత్లీ సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో అంటే కొంతమందికి రోజుకి ఒక రూ. 500, రూ. 300 అలా సంపాదిస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు అయితేను ఒక రూ. 120 చొప్పున ముందుగానే తీసుకొని సేవింగ్స్కి అయితే వేసుకోండి. అంటే ఒక బాక్స్ తీసుకొని, మన ఆడవాళ్ళకి వంటగదిలో చాలా బాక్సెస్ అలా ఉంటాయి కదండి. ఒక బాక్స్లో అయితే ఇలా డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకొని ఇంకా డబ్బులు అనేటివి కదిలించకుండా అలానే ఉంచుకున్నాం అనుకోండి, ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటేనేమో రూ. 43,800. అదే 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 87,600 అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే ఒక 1,31,400 అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే మనం ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1,75,200 అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇలానే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 2,19,000 అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. మీ ఇష్టము. 1 ఇయర్ పాటే సేవ్ చేసుకున్నా కానీ 43,800 దాకా సేవ్ చేసుకోవచ్చు కదా. అలా ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 87,000. ఇలా మనకి ఎంతవరకు సేవ్ చేసుకోగలమో అనుకుంటే అంతవరకు సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా. ఒక 5 ఇయర్స్ పాటు ఆపకుండా ఇలానే సేవ్ చేసుకుంటే 2,19,000 అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. ఒకవేళ మనము అప్పుడప్పుడు సేవింగ్స్ చేసుకోవటం మర్చిపోయినా కానీ ఒక 2,00,000 అయినా సేవింగ్స్ అనేటివి చేసుకునే విధంగా చూసుకునేలాగుంటే చక్కగా మనకు గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అండి 5 ఇయర్స్కి. అంటే మనం సేవ్ చేసుకున్న డబ్బులతోనే గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు చక్కగా. గోల్డే కాకపోయినా కానీ మన అవసరాలకి వాడుకోవచ్చు అండి. అంటే కొంతమంది ఎవరి దగ్గరైనా అప్పుగా అలా తీసుకుంటూ ఉంటారు కదండి. అలా అప్పుగా తీసుకున్నప్పుడు ఇలా సేవింగ్స్ చేసుకొని చక్కగా ఆ అప్పు అనేది తీర్చేసేసుకోవచ్చు. ఇలా మనము డబ్బులు అనేటివి పొదుపుగా ఖర్చులు చేసుకుంటే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. పొదుపు అంటే తినకుండా ఉండటం కాదు, తినే వాటిల్లోనే కొంచెం ఖర్చులు అనేటివి మనం చూసుకొని ఖర్చులు చేసుకునే విధంగా చూసుకుంటే మంచిదే కదా సేవింగ్స్ అనేటివి ఉంటే. అంటే పొదుపు చేసే వాళ్ళని కూడా చాలామంది పిసినారు వాళ్ళే అంటూ ఉంటారు. కానీ నా దృష్టిలో అయితే మటుకి పిసినారితనం వేరు, పొదుపు అనేది వేరు. పొదుపు అంటే మనం అన్నీ కొనుక్కుంటూనే వాటినే మనము తగ్గించుకుంటూ కొనుక్కునేదాన్ని పొదుపు అంటారు. పిసినారితనం అంటే అసలేమీ కొనకుండా ఉండేదాన్ని పిసినారితనం అంటారు కదండి. అనేవాళ్ళు ఎలా అయినా అంటూనే ఉంటారు. కానీ మనం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా సేవింగ్స్ అనేటివి చేసుకుంటే మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఆ డబ్బులు అనేటివి ఉపయోగపడుతూ ఉంటాయి కదా. ఇంకా మన ఛానల్లో ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయి. అండ్ గోల్డ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయండి. అంటే గోల్డ్ కాయిన్స్ కొనటం బెస్టా, గోల్డ్ జ్యువెలరీ కొనటం బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయండి. అంటే గోల్డ్ స్కీమ్స్ ఎలా కట్టుకుంటే బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.